శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో నిత్యం పాఠశాలలో పరిశుభ్రంగా ఉంటేనే పిల్లలు వస్తారు. అటువంటి పాఠశాలల్ని స్కూల్ శానిటేషన్ వర్కర్స్ నిత్యం పరిశుభ్రంగా ఉంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. వాళ్ళు మరుగుదొడ్లు కానీ, లేదంటే వాళ్ళు కూర్చునే తరగతి గదులు కానీ, లేదంటే స్కూల్స్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ కానీ నిత్యం స్కూల్ శానిటేషన్ వర్కర్స్ నిత్యం పరిశుభ్రంగా ఉంచి స్కూల్ అభివృద్ధిలో కీలకమైన పాత్ర స్కూల్ శానిటేషన్ వర్కర్స్ ఈరోజు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ స్కూల్ శానిటేషన్ వర్కర్స్ పైన నిర్లక్ష్య ధోరణి అనేది వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు గతంలో వైఎస్ఆర్సీపీ కూడా బకాయిలు ఉన్నాయి. అలాగే నేటికి 7 నెలలు అవుతుంది. 7 నెలలు అయినప్పటికీ వీళ్ళకి పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వలేదు. 7 నెలల జీతాలకి మొన్న 64,000 కోట్లు స్కూలు శానిటేషన్ వర్కర్ జీతాల కోసం ఈరోజు విడుదల చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ విడుదల చేసినటువంటి డబ్బుల్లో కనీసం వీళ్ళకి ఇస్తే స్కూల్ శానిటేషన్ వర్కర్స్కి పూర్తి స్థాయిలో జీతాలకే సరిపోలేదు. 3 నెలల జీతాలు ఇచ్చారు. 3 నెలల జీతాలు కూడా ఆ 3 నెలల జీతంలో కూడా ఒక నెల 6,000 ఇవ్వాల్సిన జీతం 3,000 ఇచ్చారు. కనుక 3,000 అంటే మొత్తం 3 నెలల జీతం ఇస్తే అందులో జనరల్గా ఎప్పుడు సెలవుల కారణం వల్ల ఒక నెల 3,000 ఇస్తారు. కానీ ఈసారి ఏం చేశారంటే 2 నెలలకు కలిపి 2 నెలలు అంటే ఒక నెల 3,000, ఒక నెల 6,000 ఇవ్వాల్సింది అలా ఇవ్వకుండా ఒక నెల 3,000, ఇంకో నెల కూడా 3,000, ఇంకో నెల 6,000 అనేది ఈరోజు ఇచ్చారు. ఈ ధోరణిని పూర్తి స్థాయిలో సిఐటిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. కనుక ఎవరైతే స్కూల్ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి స్థాయి 7 నెలల జీతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదొకటే కాదు, స్కూల్స్ మన ఇంట్లో మనం 5-6 ఉంటేనే మన అమ్మ ఎవరైతే ఇంట్లో మహిళలు ఉంటారో మనకి ఆ యొక్క ఇంటి పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కష్టపడతారు. కానీ వందలాది పిల్లలు ఈరోజు స్కూల్లో ఉంటారు. 300 మందికి 500 మందికి పిల్లలు కూడా ఒకే ఒకరో ఇద్దరో ఈరోజు శానిటేషన్ వర్కర్స్ ఉన్నటువంటి పరిస్థితి. కనుక సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, శానిటేషన్ వర్కర్స్ని ఎక్కువ మంది నియమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఉన్న వర్కర్స్ని కూడా ఈరోజు శానిటేషన్ వర్కర్స్ ఈరోజు చేస్తూ ఉన్నారు. ఆ ధోరణి కూడా సిఐటిగా మేము వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నాం. కనుక 7 నెలల జీతం ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఏంటంటే కనీసం వేతన లేదని కూడా మేము కష్టపడే పని కూడా బస్సు లేకుండా పోతుంది. ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు ఆ స్కూల్లో ఉంటున్నాం. సార్లు వెళ్ళిపోయి తలుపులు వేసుకొని రూమ్ తుడుచుకొని బాత్రూమ్ కడుక్కొని ఇంత దీనంగా పని చేస్తున్నా సరిగా మాకు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే గతంలోనే మాకు 7 నెలలు జీతాలు ఇవ్వాలి. ఇవ్వవలసిన జీతాలు 6 నెలలు ఒక నెల వేస్తారు, 2 నెలలు 3,000 వేస్తారు. ఇప్పుడు కూడా మే నెలే 3,000 వేస్తున్నారు. స్కూల్లో కూడా 3,000 వేసారంటే మాకు జీతం కూడా విషయం తెలియలేదు. ఆ జీతాలే భారం అయిపోయాల్సి మేము చాలా మానసికంగా బాధపడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.